ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాము. అందరికీ వందనాలు. దేవుడు నా ద్వారా మీకు తెలియజేస్తున్న వాక్యము, మూల వాక్యం ఏంటంటే మీకా గ్రంథము, భక్తుడైన మీకా గారు రాసిన గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసును కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. అండర్లైన్ చేసుకోండి, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఎడవ భక్తుడైన మీకా గారు 3 విషయాలు చెప్తున్నాడు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు అనుగ్రహించబడి ఉన్నది. ఏది ఉత్తమమో నీకు అనుగ్రహించబడినది, తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుచు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసును కలిగి ఉండుటయు, దేవుని ఎదుట దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఈ 3 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, దీన మనసు కలిగి దేవుని ఎదుట ఉండాలి అని చెప్తున్నాడు. తర్వాత దయని ప్రేమించండి అని చెప్తున్నాడు. తర్వాత న్యాయము కలిగి జీవించండి అని చెప్తున్నాడు. ఇది విషయం. అసలు ఎందుకు మీకా గారు, ఈ భక్తుడైన మీకా గారు తన ప్రజలకి ఈ విషయం చెప్తున్నాడు అంటే, ఇక్కడ మీకా రాస్తున్న గ్రంథంలో యొక్క పూర్వాపరాలని చూసుకోవాలి. మీకా ఈ గ్రంథం ఏదైతే రాసేటప్పటికి అక్కడ ఉన్న పరిస్థితులు ఏందో తెలుసుకోగలిగితే ఆయన ఎందుకు ఈ మాటలు చెప్పాడన్నది తెలుస్తుంది, లేకపోతే అర్థం కాదు. ఈ 3 మాటలు ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళ ప్రజలందరినీ ఎందుకు న్యాయంగా ప్రవర్తించండి, దీన మనసు కలిగి ఉండండి, దేవుని ఎదుట వినమ్రంగా ఉండండి అని చెప్తున్నాడు. దేవుని ఎదుట వినమ్రం, వాక్ విత్ గాడ్ విత్ హంబల్ అని చెప్తున్నాడు అనమాట. వినమ్రంగా కలిగి ఉండండి అని చెప్తున్నాడు. తర్వాత దయని చూపండి అంటున్నాడు, న్యాయముగా ఉండండి అని చెప్తున్నాడు. 3 విషయాలు చెప్పాడు. అసలు ఏం జరిగి ఉండొచ్చు? అసలు ఈ 3 విషయాలు చెప్పడానికి, మీకా గారు ఈ 3 విషయాలు చెప్పడానికి ఏం జరిగి ఉండాలి అన్నది కానీ మనం చూసుకున్నట్లయితే, అసలు ఈ మీకా ఎక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చాడు అన్నది మనం చూసుకోవాలి. ఈ మీకా గారి యొక్క గ్రామము చాలా కుగ్రామము, చాలా చిన్న గ్రామము, చాలా కుగ్రామము. ఆ ఊరి పేరు మోరే. చూడండి, 1వ వచనం చూడండి, మొరస్తీయుడు అన్నాడు. తర్వాత 14వ వచనంలో చూడండి, మోరేషేత్గాతు అన్నాడు. 1వ వచనంలో మొరస్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, మొరస్తీయుడు అన్నారు. తర్వాత 14వ వచనంలోకి వచ్చేలాకి ఏమని చెప్తున్నాడు చూడండి, మోరేషేత్గాతు అన్నాడు. అంటే మోరేషేతు వాళ్ళ ఊరి పేరు. మొరస్తీయుడు అంటే మోరేషేతు గ్రామం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి మొరస్తీయుడు అని చెప్పుకొచ్చారు. అయితే ప్రియులారా, ఇక్కడ ఈయన ఈ మోరేషేతు అనే ఊరు అనేది చాలా కుగ్రామము, యూదా దేశంలో ఉంటుంది, అనగా దక్షిణ దేశంలో ఉంటుంది. అది కూడా ఫిలిస్తీన్ల పట్టణమైన, ఫిలిస్తీన్లకి 5 ముఖ్యమైన పట్టణాలు ఉన్నాయి. ఆ 5 పట్టణాల్లో ముఖ్య పట్టణమైన గాతు పట్టణానికి దగ్గరగా ఉంటుంది. అందువల్ల మోరేషేత్గాతు అన్నారు అక్కడ. కాబట్టి ఈ గాతు పట్టణానికి దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా లాకీషు పట్టణానికి కూడా దగ్గరగానే ఉంటుంది. అయితే యెరూషలేముకి దక్షిణాన 10 కిలోమీటర్లలో ఈ గ్రామం ఉంటుంది. యెరూషలేముకి దక్షిణంగా వెళ్తే, కిందకి కానీ వెళ్ళినట్లయితే అక్కడ దక్షిణాన 10 కిలోమీటర్లలో ఈ ఊరు ఉంటుంది. ఇంకా యూదా దేశపు బోర్డర్ అన్నమాట. అటు ఫిలిస్తీన్ల దేశానికి, ఇటు యూదా దేశానికి బోర్డర్లో ఒక చిన్న కుగ్రామము. అయితే ఏం జరిగి ఉండాలి? కుగ్రామం అయితే మాటలు చెప్తారా?
మీకా వచ్చి మాటలు తన ప్రజలకు చెప్పగలుగుతారంటే అక్కడ ఆ రోజుల్లో ఈ యూదా దేశం అల్లకొల్లాలంగా ఉంది. యూదా దేశము అల్లకొల్లాలంగా ఉంది. ఎందుకు అల్లకొల్లాలంగా ఉందంటే ఇక్కడ మనకి మీకా గ్రంథంలో మొట్టమొదటి నుంచి చెప్పుకుంటూ వస్తాడు. 1వ వచనం కానీ చూసుకున్నట్లయితే మీకా గ్రంథం 1వ వచనంలో ఏం చెప్తాడు? యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో ఏం జరిగిందంటే షోమ్రోను గూర్చియు యెరూషలేమును గూర్చియు దర్శన రీతిగా మోరేషేతు గ్రామ వాస్తవుడైన మీకాకు యెహోవా దర్శన రీతిగా కనిపించి చెప్పాడు ఈ మాటలు. మీకా గ్రంథంలో రాసిన మాటలు. ఈ రాజులు, యూదా రాజులు ఎవరైతే ఉన్నారో యోతాము, ఆహాజు, హిజ్కియా ఇటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో ఆ రాజుల కాలంలో ఆ యూదా దేశము అల్లకొల్లాలంగా ఉంది. ఎందుకు అల్లకొల్లాలంగా ఉందంటే అష్షూరు రాజుల చేత ఈ రాజ్యము ఎలా ఉందంటే అల్లకొల్లాలంగా ఉంది. అప్పటికే ఉత్తర రాజ్యమైన షోమ్రోను, సమరయ పట్టణాలన్నీ కూడా ఏం జరిగినాయి అంటే అష్షూరు రాజుల చేతుల్లోకి వెళ్ళిపోయి ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ 2వ రాజుల గ్రంథంలో చెప్తాడు 2వ రాజుల గ్రంథం 17 అధ్యాయం 17, 18, 19 వచనాలు కానీ చూసుకున్నట్లయితే వాళ్ళు చేసిన విగ్రహారాధన చేత, ఉత్తర రాజ్యంలో ఉన్న ప్రజలు చేసిన విగ్రహారాధన చేత యెరోబాము ఏదైతే వాళ్ళల్లో నాటాడో ఆ నాటిన విత్తనాలు, పాపపు విత్తనాలు చేత వాళ్ళు పాపంలోనికి పోయి దేవుణ్ణి విడనాడి దేవుని చేత అసహ్యించబడబడ్డారు. కాబట్టి దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే కొంచెం చూసి చూడనట్టు పోయాడు. అలా చూసి చూడనట్టు పోవటం వల్ల ఏం జరిగిందంటే అష్షూరు రాజుల చేత ఈ ఉత్తర రాజ్యం ఏమైందంటే ఆక్రమించబడింది. అంతటితో ఆగల అష్షూరు రాజు అంతటితో ఆగకుండా యూదా దేశాల మీద కూడా వచ్చాడు. యూదా దేశం మీద కూడా వచ్చి దండెత్తుతున్నాడు. హిజ్కియా కాలంలోను అష్షూరు రాజు చూసుకున్నట్లయితే హిజ్కియా కాలంలో కూడా ఎత్తాడు. తర్వాత యోతాము, ఆహాజు అయితే అసలు నీతో నాకెందుకయ్యా ఈ బాధ, నేను నీకు పన్ను కట్టువాడుగా ఉంటాను, నన్ను వదిలేయి అని చెప్పిన వ్యక్తి ఆహాజు. కానీ హిజ్కియా అలా చేయలా. హిజ్కియా అసలు నాకు దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు సహాయము చేయగలడు, నేను యెహోవాని నమ్ముకుంటాను, ఐగుప్తు రాజులను కానీ మిగతా ఏ రాజులను కూడా నమ్ముకోను అని హిజ్కియా ఎదురొడ్డి నిలబడతాడు అష్షూరు రాజులకి. అలా ఎదురొడ్డి నిలబడ్డప్పుడు ఏం జరిగిందంటే అష్షూరు రాజులు హిజ్కియా మీదకి దండెత్తోస్తారు. హిజ్కియా దేవుని సమ్ముఖంలో గోనెపట్ట కట్టుకొని ప్రలాపించినప్పుడు ఇర్మియా ద్వారా హిజ్కియాకి ఏం జరుగుతుందంటే దర్శన రీతికి వెళ్ళి వాడు మన దేశం మీదకి ఏమి రాడు, యెరూషలేమును కూడా టచ్ కూడా చేయడు, బాణం కూడా వేయలేడు, నువ్వు మెదలకుండా ఉండు, అంతా చూసుకుంటాడు, యుద్ధము యెహోవాదే అని చెప్పిన తర్వాత ఆ రాజు అష్షూరు రాజుల పాలెంలోకి ఒక యెహోవా దూత వెళ్ళి ఏం చేస్తుందంటే 1,80,000 మందిని అష్షూరు సైన్యాన్ని నాశనం చేస్తే వాడు భయపడి వెళ్ళిపోతాడు. తర్వాత అక్కడ మళ్ళీ ఇంకో యుద్ధం జరుగుతుంది, నినివేకి వెళ్ళిపోతాడు. నినివే అనేది ఏంది అష్షూరు రాజుల యొక్క రాజ్య క్యాపిటల్ అనమాట. ఆ క్యాపిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ వాడు అష్షూరు దేవతకి మొక్కుతున్నప్పుడు వాళ్ళ కొడుకులే వాడిని చంపేసినప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఒక యుద్ధం జరిగింది, నినివే యుద్ధం అంటారు. ఈ నినివే యుద్ధంలో ఇదైపోతాడు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంది, మీకా గ్రంథంకి వచ్చాము. ఇప్పుడు మీకా గ్రంథంలో ఎందుకు చెప్తున్నాడు అంటే ఈ సంఘటన జరిగింది. మీకా రాస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది ఎప్పుడు అంటే యోతాం, ఆహాజు, తర్వాత హిజ్కియా కాలంలో జరిగినాయి. హిజ్కియా కాలంలో ప్రవచించాడనమాట ఈ ప్రవచనాలని. సో ఏం జరిగి ఉండాలి అంటే అష్షూరు రాజుల చేత యూదా రాజ్యము బాధింపబడుతున్నప్పుడు, యూదా ప్రజలకి భయం కలుగుతున్నప్పుడు ఏం జరిగిన మాటలు, మీకా గారి చేత చెప్పబడుతున్న మాటలు అన్నమాట అవి. కాబట్టి ఇక్కడ మీకా గారు చెప్పదలుచుకున్న అంశం మూటే. యెహోవా నిన్ను అడుగుతున్నది ఇంతే కదా. ఏమడుగుతున్నాడు? 1 న్యాయము కలిగి ఉండండి, 2 దయని ప్రేమించండి, 3 ఈ నీ దేవుడైన యెహోవా పట్ల వినమ్రత కలిగి ఉండండి, హంబుల్గా ఉండండి నీ దేవుని దగ్గర. ఇవే కదా.
అంటే ఇవి లేవు కాబట్టి నేను చెప్తున్నాను. యూదా ప్రజలారా, ఇవి మీ దగ్గర లేవు కాబట్టి యెహోవా వాక్కు నాకు దర్శన రీతిగా కనిపించి ఈ విషయాలు నీకు చెప్తున్నానని మీకా భక్తుడు చెప్తున్నాడన్నమాట. కాబట్టి అష్షూరు రాజులు ఎప్పుడైతే యూదా ప్రజలను పీడిస్తున్నారో, అష్షూరు రాజుల చేత యూదా ప్రజలు భయపడుతున్నారో అక్కడ ఏదో జరిగి ఉండాలి. అల్లకొల్లాలంగా ఉంది, దేశం మొత్తము అల్లకొల్లాలంగా ఉంది. ఈ అల్లకొల్లాలం చేత అక్కడ ధనవంతులు ఏం చేస్తున్నారంట, ధనవంతులు ఏం చేస్తున్నారు, పేదవాళ్ళని దాన్ని చంపుకు తింటున్నారు. పేదవాళ్ళ యొక్క స్థలాలని, పొలాలని, వాళ్ళ ధనాన్ని లాక్కుంటాం జరుగుతుంది. న్యాయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. బలహీనంగా ఉన్న పట్టణాల్లో ఉన్న ప్రజలని బలమైన పట్టణాల్లో ఉన్న ఆర్థికంగా బలహీనంగా ఏ గ్రామాల్లో అయితే ఉన్నాయో, ఆర్థికంగా బలహీనంగా ఏ గ్రామాలు అయితే ఉన్నాయో ఆ గ్రామాల్లోకి ఆర్థికంగా బలంగా ఏ పట్టణం అయితే ఉందో ఆ పట్టణ ప్రజలు వస్తున్నారంట. వచ్చి ఆ పట్టణ ప్రజల్ని, ఆ గ్రామాల్లో ఉన్న ప్రజల్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆర్థికంగా వారి స్థితిగతులు మార్చేస్తున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న సమస్తాన్ని దోచుకుంటున్నారు. అది నచ్చలేదు ఎవరికి? మీకా భక్తుడికి నచ్చలా. దేవుడు ఇది కాదు కదా కోరుకుంటుంది నా ప్రజలది, దేవుడు ఇది కాదు కదా మన దగ్గర నుంచి కోరుకుంటుంది అన్నాడు. తర్వాత ఇక్కడ అసలు ఇంకా ఏం జరుగుతుందంటే, అసలు ఈ సంఘటనలు జరిగే సమయానికి అష్షూరు రాజులు దండెత్తి వస్తున్నప్పుడు యూదా రాజ్యం గందరగోళంగా ఉందని చెప్పారు కదా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఉత్తర రాజ్యం మొత్తం పాడైపోయింది. తర్వాత ఈ ఆర్థిక స్థితిగతులు ఇలా బాగలేకపోవడం వల్ల ఏం జరుగుతున్నారు చూడండి. ఒకసారి మీకా గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు కానీ చూసుకున్నట్లయితే అక్కడ ఏం జరుగుతుందో మీకు ఆర్థిక స్థితిగతులు, అక్కడ ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయన్నది తెలియజేస్తుంది. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయు వారికి శ్రమ, అలాగు చేయుట వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారు పొద్దు పొడవగానే చేతులు ఏం చేస్తున్నారంట, మంచముల మీద పడుకొని మోసపు క్రియలు యోచిస్తున్నారు. ఎవడైతే ఆర్థికంగా బలంగా ఉన్నాడో వాడు ఏం చేస్తున్నాడంట, ఈ పొద్దున్నే లేచి ఎవడి మీద పడాలి. ఆ రోజుల్లో పరిస్థితి ఏంటంటే పొద్దున్నే ఎవడి డబ్బులు ఆక్కోవాలి, పొద్దున్న లేచి ఎవరి దగ్గర ఎంత ఆస్తి ఉంది అది లాక్కోవాలి. పేదవాడు ఎంతో 1 ఎకరం పొలం కలిగి ఉండవచ్చు, లేదో కొంత ఏదో 2 మనుగుల ఏదో వెండి కలిగి ఉండవచ్చు, కొంచెం బంగారం కలిగి ఉండవచ్చు. వాడి దగ్గర నుంచి ఆ బంగారం ఎలా లాక్కోవాలని నైట్ అంతా ఆర్థికంగా బలంగా ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఆలోచిస్తూ కొనుక్కుంటాడంట. పొద్దున్నే లేచి, రే నువ్వు ఫలాన్ని చేసిన దానివల్ల నీ బంగారం నాకు ఇచ్చేసాయి, నీ పొలం నాకు ఇచ్చేసాయి, నీ ఇల్లు నాకు ఇచ్చేసాయి అని ఆర్థికంగా బలంగా ఉన్నవాడు, అంటే ధనవంతులు ఏం చేస్తున్నారంటే ధనవంతులు కాని వారిని, పేదవారిని ఏం చేస్తున్నారంటే వాళ్ళ మాంసాన్ని పిప్పి చేసి లాగుతున్నారంట. ఈ విషయం నేను చెప్పట్లేదు. ఒకసారి 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 1 నుంచి, నేను ఇలాగూ ప్రకటించి తిని యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇజ్రాయేలులారా, అధిపతులారా ఆలకించుడి. న్యాయం ఎరుగుగొనుట మీకు ధర్మమే కదా. ఆయనను మేలుని అసహించుకొని కీడు చేయు నిష్టపడుతున్నారు. నా జనుల చర్మము ఊడదీసి వారి ఎముకల మీద మాంసమును చీల్చుతున్నారు. ఏం చేస్తున్నారంట, ప్రజల యొక్క చర్మము చీల్చి వారి ఎముకల మీద ఉన్న మాంసాన్ని అంట పీల్చుతున్నారంట. పీల్చి పిప్పి చేయటం అంటే ఇదే. ఒక మనిషిని పీల్చి పిప్పి చేస్తున్నాడు రా నన్ను అంటే దాని అర్థం అది. చర్మం ఒలిసంట ఆ ఎముకల మీద ఏదైతే కండ ఉందో ఆ కండ మొత్తాన్ని తీసేస్తున్నారంట. అది పరిస్థితి. ఎందుకంటే ఆర్థికంగా బలంగా ఉన్నవాడు బలహీనంగా ఉన్నవాడిని హింసిస్తున్నారు ఆ రోజుల్లో. ఈ రాజ్యము అష్షూరు రాజుల చేతిలోకి వెళ్తే ఈ సంపద భోగభాగ్యాలు నాకు ఉండవేమో. ఒకవేళ
ఆ రాజు దగ్గర నేను కొంచెం ధనవంతునైతే పన్ను కట్టువాడిగైనా ఉండవచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ పనులు చేస్తున్నారు. రాజు దగ్గరికి వెళ్ళి, రాజు పక్కన ఏముంటారు, చెంచాగాళ్ళు ఉంటారు కదా, అధిపతులు ఉంటారు కదా, అధిపతులకి డబ్బు కడితే ధనం కానీ ఇస్తే ఆ ధనం బట్టి నన్ను బతకనిస్తారు, బానిసలుగా ఉండనివ్వరు అన్న ఉద్దేశంతో కొంచెం ధనవంతుడు ఇంకో పేదవాడిని ఏం చేస్తున్నారు, పీల్చి పిప్పి చేస్తున్నారు. చర్మము ఒలిసి వాళ్ళ ఎముకల మీద ఉన్న మాంసాన్ని పిప్పి చేస్తున్నారు. అది ఇక్కడ జరుగుతుంది. ధర్మం లేదు, న్యాయం లేదు, ఎవడి మీద దయ లేదు, కరుణ లేదు. అందువల్ల కరుణ చూపించండి అని చెప్తున్నాడు. ఎవడి మీద జాలి లేదు, ఏమీ లేదు. కాబట్టి ఈ లేని దాన్ని బట్టి ఇక్కడ మీకా భక్తుడు తన ప్రజల్ని ప్రవచించడానికి సిద్ధపడ్డాడు అన్నమాట. ఇంకా ఏం చేస్తున్నారు చూడండి, యాజకులు ఏం చేస్తున్నారు చూడండి. మీకా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. యాజకులు ఏం చేస్తున్నారు చూడండి. ఆలయానికి వెళ్తే, మనశ్శాంతి లేక ఆలయానికి వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో చూడండి. 11వ వచనం. జనులు ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీర్చెదరు, వారి యాజకులు కూలికి బోధిస్తున్నారంట. ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పుదురు. ప్రవక్తలు ఏం చేస్తున్నారు, సోది చెప్తున్నారంట. రే, నీకు రేపు రాబోయే కాలంలో ఇది జరిగిద్ది, అది జరగబోతుంది, ఇది జరగబోతుంది, డబ్బులు తీసుకొని ఏం చేస్తున్నారంట, కూలికి సోది చెప్తున్నారు. దేవుని వాక్యం చెప్పట్లేదు. దేవుని దగ్గరికి వచ్చిన ప్రజలకి మనశ్శాంతి లేక ప్రజల దేవుని సన్నిధికి వస్తే అక్కడ కూడా ప్రజలని హింసిస్తున్నారు. యాజకులు, ప్రధాన యాజకులు, ఆలయ అధికారులు, సమాజము మొత్తము దేశం మీద ఉన్న ప్రజలని ఏం చేస్తున్నారంటే పీల్చి పిప్పి చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలని, ధనవంతులు చర్చికి వెళ్తే చర్చి లేదు, అక్కడ మనశ్శాంతి లేదు. ఇటు చూస్తేనేమో రాజులు యుద్ధం, అశూర్ రాజుల యొక్క సైన్యము మీద పడి చంపుతుంది దొరికినట్టు. మరి ఏం చేయాలి? ఎవరిని మార్చాలి? అశూర్ రాజులను మార్చగలమా? వాడిని మార్చలేము. ఎందుకంటే వాడి సైన్యం గొప్పది. ఎదిరించి మాట్లాడారంటే ధైర్యం ఎవడికి లేదు, ఎంత పెద్ద రాజుకైనా లేదు. మరి ఎవరిని మార్చాలి? ప్రజలను మార్చాలి. ప్రజలకి దేవుని వాక్కు కనిపించాలి. కాబట్టి మీకాని లేపాడు. ప్రజలు అశూర్ రాజు సంగతి కావాలంటే దేవుడు చూసుకుంటాడు. కానీ దేశంలో ఉన్న ప్రజలని ఎవరు చూడాలి? అశూర్ రాజు అన్యాయంగా వస్తున్నాడా, న్యాయంగా వస్తున్నాడా అన్నది అది వాడి ఈ యొక్క దేవత నేర్పిన సంస్కారం. రాజు అన్న తర్వాత ఎవరికైనా ఆ రాజ్యాకాంక్ష ఉంటుంది, నా దేశము బహుగా విస్తరించాలని ఉంటాడు. మన కలవర సతీష్ కానీ డిజిటల్ చర్చిలు పెట్టినట్టు ప్రతి చోట కాపర్ అనేవాడు ఏం చేయాలి? ఎదురు కూర్చొని వాక్యం చెప్పాలి. డిజిటల్ చర్చిలు పెట్టేది ఏంది? అలాగుంటాయి. సరే, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఎలా జరిగినా దేవునికి మహిమ చెందాలి కాబట్టి, ఎవరు ఏ విధంగా చేసినా దేవుని నామానికి మహిమ కలగాలి కాబట్టి అదే ఆయన విజ్ఞతకి ఆలోచించి. తర్వాత ఇప్పుడు విషయం ఏంది? అశూర్ రాజు సంగతి దేవునికి విడిచిపెట్టేస్తే బాగుంటుంది. హిజ్కియా వదిలిపెట్టేసాడు. అశూర్ రాజును ఏం చేయాలయా, నీ ఇష్టం, నాదేం లేదు, నువ్వు ఎలా చెప్తే అలా నిల్చుంటా. నేను వాడిని ఆశ్రయించను, ఈయన్ని ఆశ్రయించను, పక్కనోడిని ఎవరిని నేను మనుషుల్ని ఆశ్రయించను, రాజులని అసలు ఆశ్రయించను. నువ్వేది చేస్తే దాన్ని బట్టే నేను నా ప్రజలు ఉంటామని చెప్పినప్పుడు దేవుడు హిజ్కియాకి ఏం చేశాడంటే సమాధానాన్ని ఇచ్చాడు. ఎలా? తన దూతని పంపి 180,000 మంది అశూరు సైన్యాన్ని చంపించాడు. అది దేవుడు చూసుకునే పని. రాజుల సంగతి దేవుడు చూసుకుంటాడు. మరి ప్రజల సంగతి ఎవరు చూడాలి? యాజకులు చూడాలి. సమాజంలో ఉన్న పెద్దలు, ప్రధాన యాజకులు, ఆలయ ప్రధానులు, వీళ్ళంతా అరే బాబు, మనల్ని మనం దోచుకోవటం ఏంది? నువ్వు పేదవాడిని ధనవంతుడు దోచుకోవటం ఏంది? అలా చేయటం తప్పు. దేవుని వాక్యం ఇలా కాదు మనకు సెలవిస్తుంది. దేవుడు ఏం చెప్తున్నాడు? న్యాయబద్ధంగా ఉండమని చెప్పాడు. మీరు అలా ఉండాలి.
అని వచ్చిన ప్రజలకి, ఆలయానికి వచ్చిన ప్రజలకి చెప్పినట్లయితే పరిస్థితి వేరే ఉండేది. కానీ ఆలయంలో కూడా ఏం జరుగుతుందంటే మనశ్శాంతి కోసం పాపం చేసి ఎవడన్నా తప్పు చేసి ఆలయానికి వస్తే వాడిని కూడా అక్కడ దోచేసుకుంటున్నారు ఆలయ ప్రధానులు, యాజకులు, ప్రధానులు అందరూ కలిసి. ప్రతి చోట ఏం జరుగుతుందంటే పాపము రాజ్యం ఏలుతున్నది మేకా కాలంలో. ఈ విషయాన్ని గురించి, మేకాని గురించి ఇర్మియా కూడా ప్రవచించాడు. ఒకసారి ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 18వ వచనం కానీ చూసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథంలో కూడా మొరస్తీయుడైన మేకా ప్రవచించాడని చెప్తాడు. చూడండి, యూదా రాజైన హిజ్కియా దినములలో మొరస్తీయుడైన మీకా ప్రవచించుచుండెను. ఏమని ప్రవచించాడంట? అతడు యూదా జనులందరితో ఇత్తు ప్రకటించుచున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, చేలు దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడుతుంది, ఇజ్రాయేల్ రాజ్యం మొత్తం దున్నబడింది. గుర్తుపెట్టుకోండి. యెరూషలేమును రాళ్ళ కుప్పగా చేస్తానని చెప్తున్నాడు చాలమ్మ. పాపము చేస్తున్న ఎవడైనా సరే మిమ్మల్ని బట్టి సియోను అనగా ఇజ్రాయెల్ ప్రజలు ఎంత ప్రాంతంలో అయితే నివసిస్తున్నారో ఆ ప్రాంతం మొత్తాన్ని సియోను అంటారు. సియోను మొత్తం దున్నపడుతుంది, రాజుల చేత దున్నపడుతుంది, ఇతర రాజుల యొక్క సైన్యముల చేత దున్నపడుతుంది. గుర్తుపెట్టుకోండి, పాపం చేస్తున్న మీరు అందరూ. యెరూషలేము రాళ్ళ కుప్పగా చేయబడుతుంది మీరు చేస్తున్న దుష్కార్యాలను బట్టి అని ఇర్మియా గ్రంథంలో ఇర్మియా చేత మీకా ప్రవచించిన ప్రవచనాలను చెప్పించాడు. అంటే ఇర్మియా ఒక పక్క చెప్తున్నాడు, మీకా చెప్తున్నాడు, ఉరియా ఒక పక్క చెప్తున్నాడు. ఎంతమంది చెప్పినా ప్రజలు వారి యొక్క దుష్క్రియలని మానుకోవటం లేదు. ప్రజలు వాళ్ళ యొక్క దుష్క్రియలని మానుకోవటం లేదు. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. ఇంకా ఏం మీకా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఏం జరుగుతుందో చెప్పండి. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. ప్రజలు చేస్తున్న పనులు 5వ వచనం 1:5 యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టియు ఇజ్రాయేలు సంతతి వారి పాపమును బట్టియు ఇదంతయు సంభవించును. యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? అది షోమ్రోనే కదా. యూదా వారి ఉన్నత స్థలములు ఎక్కడివి? యెరూషలేములో నీవే కాదా? కాబట్టి మీరు షోమ్రోను, నేను షోమ్రోనును చేనులోనున్న రాళ్ళ కుప్పవలే చేసేదను, ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దాన్ని ఉంచుదును. అంటే దీని అర్థం ఏంటంటే దేవుళ్ళు ఏం చెప్తున్నట్టే విగ్రహారాధన చేస్తున్నారని దీని అర్థం. షోమ్రోను ఎక్కడది? షోమ్రోను ఎలా ఉందంటే విగ్రహారాధనతో నిండిపోయి ఉన్నది. దాన్ని చూసి యెరూషలేము కూడా ఏముంది? విగ్రహారాధనతో నిండిపోయి ఉంది. విగ్రహారాధన విపరీతముగా వచ్చేసింది. ప్రజలకి దేవుడు చెప్పిన మాట రుచించటంలా. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోనూ ఆత్మతోనూ ఏం చేయాలి? ఆరాధించమని చెప్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక బొమ్మను తయారు చేసి ఈయనే యెహోవా ఈయన్ని ఆరాధించండి అని విగ్రహారాధన చేస్తూ విచ్చలవిడి శృంగారం, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి శృంగారం. యెరూషలేము దేవాలయంకి వెళ్ళినా కూడా విచ్చలవిడి శృంగారమే దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళు పూజిస్తుంది పరిశుద్ధుడైన యెహోవాని కాదు. మరి ఎవరిని పూజిస్తున్నారు? అస్తారోతు దేవతల్ని, అషూరు దేవతల్ని, ఈజిప్టు దేవతల్ని, వీళ్ళందరినీ పెట్టి పూజిస్తుంటే దేవుడికి కోపం వస్తుంది. నేను పరిశుద్ధుని, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండమని దేవుడు చెప్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నాడు? విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. విగ్రహారాధన వద్దురా అంటే విగ్రహారాధనే, ఏది చెయ్యొద్దని చెప్తారు అదే బాగా రుచిస్తుంది. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లు పొరుగింటి దేవతలు వాళ్ళకి బాగా రుచిగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ సుఖము రప్పిస్తుంది. అదే యెహోవా దేవుణ్ణి ఆరాధించడం అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాల్సి వస్తుంది, పూర్ణ హృదయముతోనూ.
మనకు కలిగిన సమస్త శోధన వేదనల బాధల్లో మనకేం కలుగుతుందంటే, మనము ఏ పని చేయలేకపోతే, మనకి ఇంక దిక్కు లేక, నాకు సహాయం చేయవాడు ఎవడు లేడు అనుకున్నప్పుడు మనలో నుంచి ఏమొస్తుందంటే ఆ పరిశుద్ధ ఆత్మ అనేది బయటకు వస్తుంది. ఆ ఆత్మ కావాలి దేవుడికి నీ దగ్గర నుంచి. ఆ ఆత్మతో పూజించండి రా అని అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, అది విగ్రహారాధన చేస్తున్నారు, ఇచ్చలవిడిగా ధనాన్ని దోచుకుంటున్నారు. ఎవడు పొలమైనా ఎవడు ఇష్టం వచ్చినట్టు లాక్కోవటమే. ఎవరికైనా 1 ఎకరం పొలం ఉందంటే ఏదో ఒక పేరు చెప్పి లాక్కోవటమే, ఇబ్బంది ఏం లేదు. ఎందుకు? ధనం ఉంటే రేపు అష్షూరు రాజు చేతి కిందకి కానీ వెళ్తే అక్కడ వీడి దగ్గర ఉన్న ధనాన్ని బట్టి వాడిని ఏదో ఒక పోస్టు అష్షూరు రాజు దగ్గర ఏదో ఒక పోస్టు కొట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ పాపపు క్రియలన్నీ చేస్తున్నప్పుడు మీకా భక్తుడి ద్వారా యూదా ప్రజలకి, యెరూషలేము ప్రజలకి కలిగిన వాక్ అన్నమాట ఇది. అది ఇటువంటి సంఘటనలన్నీ ఆ రోజుల్లో జరుగుతున్నాయి. మీకా భక్తుడు ఉన్న కాలంలో జరుగుతున్న సంఘటనలు ఇవి. అన్ని ప్రదేశాల్లో, అన్ని చోట్ల ప్రజలు విచ్చలవిడిగా శృంగారం, విచ్చలవిడిగా విగ్రహారాధన, విచ్చలవిడిగా ప్రజల్ని దోచుకోవటం. ఆలయంకి వెళ్తే ఆలయము, ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజల్ని దోచుకోవటం. బలవంతుడు బలహీనుడిని దోచుకుంటున్నాడు. ఎవడు వీడు వాడు అనేది ఏం లేదు. ఎవడు తాగదు. ఇది దాన్ని ఏమంటారంటే అవినీతి ఎక్కువైపోయింది. రాజ్యం నిండా అవినీతి ఎక్కువైపోయింది. ఎక్కువైన అవినీతి వల్ల ఏం జరుగుతుందంటే ఒక్కడిలో కూడా దయ అనేది లేదు. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అని దేవుడు మాట సెలవిస్తే, ఆ పొరుగువాడిని ప్రేమించకపోగా వాడిని ఏం చేస్తున్నాడంట? ద్వేషించి దోచుకుంటున్నాడు. ఒక్కొక్కరిలో కాఠిన్యం పెరిగిపోయింది, కఠినత్వం అనేది పెరిగిపోయింది. ఎవడిలో న్యాయం లేదు, ఎవడిలో కూడా న్యాయం లేదు. దేవుడు అంటే అస్సలు భయం లేదు. ఎందుకు? విగ్రహారాధన ఉందగా. విగ్రహారాధన హాయిగా ఉంది ప్రజలకి. అందుని బట్టి, విగ్రహారాధన బట్టి, అన్యాయాన్ని బట్టి, తర్వాత ప్రజల్ని దోచుకుంటున్న విధానాలను బట్టి ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు మూలవాక్యానికి రండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో ఏం చెప్తున్నాడో ఇప్పుడు చెప్పండి. మనుష్యుడా, నీకు ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది కదా. అన్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, కనికరము అనగా దయను ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇంతే కదా యెహోవా నిన్ను కోరుకుంది. ఇదే కదా దేవుడు నీ దగ్గర నుంచి ఆశిస్తుంది. ఇదే కదా. మరి ఈ కొంచెం కూడా ఇవ్వలేవా దేవునికి? ఈ కొంచెం కూడా ఇవ్వలేవా? నువ్వు చేయగలిగిన క్రియలే కదా దేవుడు చెప్పింది. ఆ కొంచెం కూడా చేయలేవా? అది సంగతి. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నది. నిన్ను అడుగుతున్నాడు, నన్ను అడుగుతున్నాడు. న్యాయంగా ప్రవర్తించండి, దేవుని దగ్గర వినమ్రత కలిగి ఉండండి, దయని ప్రేమించండి. ఇదేనయ్యా నిన్ను అడిగింది. ఇంతకు మించి ఏమీ లేదు. రాజ్యంలో ఇంతకు మించి దేవుడు మన దగ్గర నుంచి అడుగుతుంది ఇదేనయ్యా. కానీ మన దగ్గర ఏదైతే దేవుడు చెప్పాడో అదే లేవు. కాబట్టి మీకు కష్టాలు రాబోతున్నాయి. ఏం చెప్తున్నాడు ఇర్మీయా గ్రంథంలో 26:18 ఏం చెప్తున్నాడు? యెరూషలేముని అంటే రాళ్ల కుప్పగా చేస్తానంటున్నాడు. షోమ్రోనుని అనగా ఉత్తర రాజ్యాన్ని చేలు ఎలాగైతే దున్నబడుతున్నాయో షోమ్రోను దేశాన్ని అలాగే దున్నుతారు. దేవుడు దున్నుతాడు. మీరు కానీ ఈ విధంగా ఉంటే, ఇదే విధంగా ప్రవర్తిస్తే ఏం చేస్తాడంట? మిమ్మల్ని దున్నుతాడంట. ఇది చెప్తున్నాడు దేవుడు. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది. ఏం చెప్తుంది? దయ కలిగి ఉండండి, దేవుని దగ్గర వినమ్రత కలిగి ఉండండి, న్యాయము కలిగి ఉండండి.
ఈ 3 విషయాల గురించి 3-4 వాక్యాలు చదువుకొని మనం ముగించుకుందాం. సో 3 విషయాలు. 1, డూ జస్టిస్, న్యాయం కలిగి ఉండండి. లవ్ మెర్సీ, దయను ప్రేమించండి. 3, వాక్ విత్ గాడ్ హంబల్, దేవునితో వినమ్రత కలిగి నడుచుకోండి. ఏంటిది అంటే ఇక్కడ డూ జస్టిస్, న్యాయము చేయండి అంటే ఎందుకు చేయాలని అడుగుతున్నాను అంటే, ఒకసారి మనం ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 20వ వచనం కానీ చూసుకున్నట్లయితే, నువ్వు జీవించి నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో స్వాధీనపరచుకొనున్నట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకునవలెను. నీవు నీ దేశంలోకి, నీ దేవుడు చూపించు దేశంలోకి నువ్వు వెళ్ళినప్పుడు ఏం కలిగి ఉండి నడుచుకోమన్నాడు? న్యాయము కలిగి ఉండండి. న్యాయము కలిగి ఉండండి. దేవుడు ఇచ్చిన వాక్కు అన్నమాట. నువ్వు నీకు అనుగ్రహించు దేశంలోకి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వేమి కలిగి ఉండి నడుచుకోవాలంటే న్యాయము కలిగి ఉండాలి. న్యాయము ఉండాలంటే నీలో ఏముండాలంటే దయ అనేది ఉండాలి. నీలో కాఠిన్యం అనేది ఉండకూడదు. నీ పొరుగువాని పట్ల నువ్వు కాఠిన్యం కలిగి ఉండకూడదు. ప్రేమించాలి. నువ్వు న్యాయము చేయాలంటే నువ్వు ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి. అలా ప్రేమించకపోతే నువ్వు ఎదుటి వ్యక్తిని, వాడి నాశనాన్ని కోరుకుంటావు. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి నాశనాన్ని నువ్వు కోరుకుంటావో అప్పుడు వాడి ఎడల నువ్వు అన్యాయం చేసిన వాడిగా ఉంటావు. అన్యాయము చేసిన వాడిగా ఉన్నావంటే ఖచ్చితంగా నీలో ఏమి లేనట్టు? న్యాయము లేనట్టు. న్యాయము ఉండాలి అంటే, సమాజంలో న్యాయము ఉండాలంటే ఒకరినొకరు ఏం చేసుకోవాలంట? ప్రేమించుకోండి అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ప్రేమించుకోండి అని చెప్తాడు. ఇదే విషయాన్ని యెషయా గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. కీడు చేయటం మాని మేలు చేయటం నేర్చుకోండి. న్యాయమును జాగ్రత్తగా విచారించుడి. హింసింపబడుతున్న వారిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయము చేర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడి అని చెప్తున్నాడు. తండ్రి లేని వారికి న్యాయం చేర్చండి, విధవరాలి పక్షాన వాదించండి అని చెప్తున్నాడు. మేలు కీడు చేయటం మాని మేలు చేయండి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే నీలో ఏముండాలి? ఎదుటివాని పట్ల ప్రేమ ఉండాలి. మీరు ఎఫెసీలో రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్తాడు. 4వ అధ్యాయంలో ఏం చెప్తాడు? మీరు ఒకరినొకరు, ఒకరి తప్పులను ఒకడు ప్రేమించుకుంటూ, ఒకరినొకడు సహించుకోండి అని చెప్తాడు. చూడండి 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఎఫెసీ, కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యముతో కాపాడుకొనుటయందు, ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకి తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకోనండి. ఏం చెప్తున్నాడు దేవుడు? ఏం చెప్తున్నాడు? ఒకరినొకరు ప్రేమించుకోండి. వాడి తప్పును మీరు సహించండి. ఒకవేళ వాడు నీ ఎడలు తప్పు చేస్తే వాడిని ప్రేమించండి కానీ ద్వేషించొద్దు. ఎప్పుడైతే నువ్వు వాడిని ద్వేషించడం మొదలు పెడతావో నీ హృదయం అనేది కాఠిన్యతను సంతరించుకుంటుంది. ఎప్పుడైతే నీకు ఈ హృదయంలో కాఠిన్యత అనేది వస్తుందో అన్యాయం తప్పించి న్యాయం అనేది నీలో ఉండదు. కాబట్టి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. ప్రేమ నీ ఎదుటివానికి నీ ద్వారా న్యాయము చేకూరుస్తుంది. విధవరాలని ఏం చేయమన్నాడు? వాదించమన్నాడు. ఎందుకంటే వాళ్ళకి సహాయం చేయ వాళ్ళు ఎవరు లేరు. భర్త ఉండడు, అనాథ బిడ్డలకి తల్లిదండ్రులు ఉండరు. మరి ఎవరు? వాళ్ళకి దేవుడే దిక్కు. అటువంటి వాళ్ళకి దేవుడే దిక్కు. వాళ్ళ ఎడల మీరు ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి
ఆ ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఎలా మీరు న్యాయం చేయగలరు. విధవరాలకి భర్త ఉంటే భర్త వ్యాజ్యమాడుతాడేమో, కానీ భర్త లేనప్పుడు వ్యక్తికి నువ్వేం చేయాలి, ఆమె పక్షాన నువ్వు వ్యాజ్యమాడినప్పుడు ఏమవుతుందంటే దాన్ని బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. విధవరాల పక్షాన ఎవడైతే వ్యాజ్యమాడుతూ ఉంటారో వాడిని దేవుడు కాపాడుతూ ఉంటాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియులారా, న్యాయము ఉండాలి అంటే, న్యాయము నువ్వు నీ పొరుగు వారికి నువ్వు న్యాయము చేయాలంటే నువ్వు ఏం కలిగి ఉండాలంటే ఎదుటివాని పట్ల ప్రేమని కలిగి ఉండాలి. ఎదుటివాని పట్ల ప్రేమని కలిగి ఉండాలి. ఇంకా దీని అర్థం ఏంటంటే డూ జస్టిస్ అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడంటే నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నాడు. అన్యాయము చేయవద్దు, ఎవరికి అన్యాయము చేయవద్దు. నువ్వు రాజ్యము గురించి చింతించుతుంటే దానికి నేను బాధ్యుణ్ణి, నేను తీసుకుంటా. నువ్వు నీతి న్యాయాలు కలిగి జీవిస్తున్నప్పుడు నువ్వు నీ రాజ్యము గురించి చింతిస్తుంటే ఆ చింతన బట్టి యుద్ధము యెహోవా చేస్తాడు, నువ్వు కాదు చేసేది. యుద్ధము యెహోవా చేస్తాడు. గొల్యాతు ఎక్కడ, దావీదు ఎక్కడ? నిజముగా అయితే గొలియాతుని దావీదు ఏం చేయలేడు, ఓడించలేడు, ఎట్టి పక్షాన కూడా ఓడించలేడు. కానీ దావీదుకి కలిగినది ఏంటిది? ఒకటే ఒక విశ్వాసం, యుద్ధము నేను కాదు చేయనది నా సర్వశక్తిమంతుడైన దేవుడు, యుద్ధము యెహోవాదే, కాచుకో. కాబట్టి రాజ్యము గురించి మీరు చింతిస్తుంటే ఆ రాజ్యమును బట్టి మీరు నీతివంతమైన ప్రజలుగా ఉంటే, న్యాయము కలిగి ఉంటే నీ రాజ్యాన్ని రక్షించువాడను నేను. కానీ మీరు న్యాయము కలిగి లేక అన్యాయముగా ప్రవర్తిస్తుంటే నీ రాజ్యము ఏం చేయబడుతుందంట, పొలము వలె దున్నబడుతుంది అని చెప్తున్నాడు. రాళ్ళ కుప్ప వలె చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి డూ జస్టిస్ అంటే న్యాయము కలిగి ఉండటం అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలాగే నీ పొరుగువారు కూడా అలాగే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, న్యాయము కలిగి ఉండండి. మీకా భక్తుడి ద్వారా ఆనాడు ప్రజలకి చెప్తున్నాడు, ఈనాడు ఈ ప్రజలకి నేను చెప్తున్నది ఏంటంటే, దేవుడు పలుకుతున్న మాటలు ఏంటంటే న్యాయము కలిగి జీవించండి. మీలో న్యాయము ఉండాలంటే న్యాయము ఎప్పుడు వస్తుందంటే మీ హృదయ కాఠిన్యం అనేది లేకపోతే అప్పుడేమవుతుందంటే మీకు ప్రేమ అనేది కలిగి ఉంటుంది. హృదయ కాఠిన్యతను తీసింది, మాంసపు గుండెని కానీ మీరు సంతరించుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రేమ అనేది మీలో కలుగుతుంది. ఆ ప్రేమను బట్టి మీరు మీ పొరుగు వారిని ప్రేమిస్తారు. అందును బట్టి వారికి మిమ్మల్ని బట్టి న్యాయం కలుగుతుంది. మీ పొరుగు వారిని కలిగిన న్యాయాన్ని బట్టి, మీ ద్వారా మీ పొరుగు వారికి కలిగిన న్యాయాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు. రెండో విషయం ఏంటిది? న్యాయమును కలిగి ఉండమన్నాడు. రెండో విషయం, దయని ప్రేమించండి. కనికరం అనగా దయ. దయని ప్రేమించండి. లవ్ మెర్సీ. ఎలా? అసలు దయ అంటే ఏంటి అంటే ఎదుటివారి బలహీనతలను కూడా మనం ప్రేమించడమే దయ. ఎదుటివాడి కష్టాలని మనం ప్రేమించడమే మనకు కలిగిన దయ. ఇది పాత నిబంధన గ్రంథంలో మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. పాత నిబంధన గ్రంథంలో అయితే దేవుని మందిరానికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు వస్తూ ఏం చేయాలంట, వాళ్ళకి కలిగిన యావత్తులోంచి 10వ వంతు తీసుకురండి. మీ సంపద అంతటిలో 10వ వంతు తీసుకొస్తే అది లేవీలకి చెందబడుతుంది. ఎందుకంటే నేను వాళ్ళకి ఏం స్వాస్థ్యం ఇట్లా మీకు లాగా వాళ్ళకి దేశాన్ని ఏమి ఇవ్వట్లేదు. వాళ్ళు నా సేవకులుగా ఉంటారు కాబట్టి వాళ్ళని మీరు ప్రేమించండి. మీ మధ్య వాళ్ళు నివసిస్తున్నారు కాబట్టి వారిని మీరు ప్రేమించండి అని వాళ్ళకి చెప్పినప్పుడు మరి ఎలా ప్రేమించాలంటే దశమభాగ రూపంలో తీసుకురండి. నా ఆలయానికి ఏదైతే మీరు తీసుకొస్తారో అది మొత్తం వాళ్ళకి చెందిందే. అక్కడ దయ అనేది చూపించాడు లేవీల పక్షాన దేవుడు. కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేలాకి యాజకత్వం అనేది లేదు. కేవలం విశ్వాసం మాత్రమే ఉంది. కృప,
దేవుడు దయచేసిన కృప ద్వారా ఏం జరిగిందంటే మనం విశ్వాసులుగా మార్చబడ్డాం. విశ్వాసులుగా మార్చబడ్డాం. ఈ మార్చబడ్డప్పుడు యాజకత్వం లేదు. మరి ఆలయానికి వచ్చే వాళ్ళు ఏం చేయాలి అంటే సేవ నిమిత్తము ఏదైతే ఉంటుందో ఆ సేవ నిమిత్తం కొంత మీకు కలిగిన అంతటి దానిలోని తీసుకురావాలి. అయితే ఎవరికి చెందాలి అంటే అందరికి కాదు. నేను చెప్తుంది ఇంతకుముందు కూడా ప్రసంగాల్లో చాలాసార్లు చెప్పాను. అది యాజకుడికి ఏం చెందదు. ఎవరికి చెందుతుంది? మనలో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, మనలో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి. నీకు కలిగిన సమస్తాన్ని బట్టి నీకు కలిగిన దాంట్లో నుంచి ఇంకా 10వ వంతు కన్నా ఇవ్వగలిగితే తక్కువ ఇవ్వచ్చు, లేదా ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు. అది తీసుకొచ్చి దేవుని మందిరంలో పెడితే అది ఎవరికి చెందుద్దంటే నీకులాగా జీవించలేకపోతున్న ఒక పేదలకి చెందుతుంది. అలా ఇవ్వాలి. యాజకుడు సేవ చేసేవాడు కొంత తీసుకొని మిగిలింది ఎవరికి ఇవ్వాలంట? పేదలకు ఇవ్వాలి. ఇదంతా ఎందుకు చెప్పాడంటే అక్కడ కూడా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్న దాని మీద చెప్పాడు. ఎక్కడైనా సరే ప్రేమ కంపల్సరీ. పాత నిబంధనలైనా సరే కొత్త నిబంధనలైనా సరే ప్రేమ అనేది కంపల్సరీ. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. దయ అంటే అది. ఇప్పుడు విషయం ఏంటంటే నువ్వు ఎదుటివారిని ప్రేమించాలంటే ఏం జరగాలి? నీకు వారి మీద దయ కలగాలి. దయ ఎప్పుడు కలుగుతుందంటే నీలో ప్రేమ ఉన్నప్పుడు, వాడి తప్పులు నువ్వు క్షమించగలిగినప్పుడు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే మనకి లూకా భక్తుడు ఏం చెప్తున్నా అంటే లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వచనంలో కానీ చూసినట్లయితే, కాబట్టి మీ తండ్రి కనికరము కలిగినవాడు కనుక కనికరము కలిగిన వాడై ఉన్నట్టు మీరు కూడా కనికరము గలవారై ఉండండి. అంటే మన తండ్రి మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు, నీవు నీ బిడ్డలను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు, తాను సృజించిన సృష్టిని దేవుడు అలాగే ప్రేమిస్తున్నాడు. ఆ సృష్టిలో నువ్వు భాగమై ఉన్నావు. ఆ భాగమై ఉన్న నిన్ను కూడా అలాగే ప్రేమిస్తున్నాడు. నువ్వు తప్పు చేస్తుంటే దేవుడు ఏం చేస్తాడంటే తప్పు చేయొద్దు అని తన ప్రేమని నీ ఎడల వెల్లడిపరుస్తున్నట్టు నువ్వు కూడా నీ పొరుగు వారిని పట్ల ఏం కలిగి ఉండాలంట? ప్రేమని వెల్లడిపరచండి. నీ ప్రేమని వెల్లడిపరచండి. నీ కనికరాన్ని వెల్లడిపరచండి. అది దాని అర్థం. తండ్రి ఎంత ప్రేమ స్వరూపుడో మీరు కూడా అంతే ప్రేమ స్వరూపులై ఉండండి. దేవుడు మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నాడో మీరు కూడా మీ పొరుగు వారిని పట్ల అలాగే ప్రేమ స్వరూపులై ఉండండి అని సెలవిస్తున్నాడు. దయని ఎలా ప్రేమిస్తామంటే చూడండి, ఇంకా దయని ఎలా ప్రేమించాలి. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనంగా చూసుకున్నట్లయితే, బీదలను కనుకరించేవాడు యెహోవాకి అప్పించువాడు వాని ఉపకారమునకు ప్రత్యుపకారం చేస్తాడు. ఎవడైతే బీదలను కనుకరించి వాడికి కొంత రుణం ఇస్తే, వడ్డీతో కాదు సుమి, వడ్డీతో కాదు. ఎవరికైనా అప్పు ఇచ్చినప్పుడు ఎంత మర్యాదగా నువ్వు అప్పు తీసుకుంటావో అంతే మర్యాదగా ఏమి ఇవ్వాలి? తిరిగి చెల్లించాలి. కాబట్టి బీదలను కనికరించి ఎవరికైతే అప్పిస్తావో వాడు ఎవరికి అప్పించిన వాడంట? యెహోవాకి అప్పించినవాడు. కాబట్టి ఆ యెహోవాకి అప్పించిన వాడిని మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడంటే వాడిని దీవిస్తాడు అని చెప్తాడు. దయను ప్రేమించడం అంటే అది. ఇతరులను ప్రేమించడం అంటే ఇది దయ. ఇతరులని పట్ల నువ్వు దయ చూపడం అంటే వాళ్ళ పట్ల నువ్వు ప్రేమని చూపించమని అర్థం. ప్రేమని చూపించండి. మీరు ఎంత ప్రేమించగలిగితే అంత మంచి సమాజం అనేది మన మధ్య ఉంటుంది, అంత మంచి చర్చి ఉంటుంది. అది దేవుడు చెప్తున్నాడు. తర్వాత దయ పొందడంలో ఆనందం, దయాన్ని ఈ చూపడంలో మనం ఆనందం కూడా పొందాలని చెప్తున్నాడు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 35వ వచనంగా చూసుకున్నట్లయితే, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 35వ వచనం,
మీరు మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అంట. ఏముందంట? పుచ్చుకొనుట కంటే, ఒకళ్ళ దగ్గర నుంచి నువ్వు తీసుకున్నట కంటే ఇచ్చుట ధన్యత అని చెప్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ఈ మాట ఎక్కడా చెప్పలేదు, సువార్తల్లో ఎక్కడ కూడా ఈ మాట చెప్పలేదు. కానీ అపోస్తులైన భక్తుడు ఈ మాట చెప్తున్నాడు. మీరు ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకుంట కంటే వాడికి ఇవ్వటమే బెస్ట్. తీసుకున్నావు అనుకో, ఏం జరిగిద్దంట? సపోజ్ వాడి కష్టాల్లోనూ లేముల్లోనూ వాడి దగ్గర నుంచి నువ్వు డబ్బు తీసుకుంటే, నా అప్పు నాకి అని నువ్వు తీసుకుంటే వాడు మిమ్మల్ని దూషించవచ్చు. వాడికి కలిగిన లేముని బట్టి నిన్ను దూషిస్తాడు. నిన్ను దూషిస్తున్నాడంటే ఖచ్చితంగా నీ దేవుడైన యెహోవాని దూషిస్తున్నాడు. కాబట్టి ఎవరి దగ్గర ఒకవేళ నీకు బాకీ ఉన్నా సరే, అప్పున్నా సరే, ఏం చేయాలంట? ఏం చేయాలి? వాడి దగ్గర తీసుకోవడం కంటే వాడికి ఇంకొంచెం ఎక్కువ ఇచ్చారే నీ దగ్గర ఉన్నప్పుడు నీకు కలిగిన దాన్ని బట్టి అప్పుడే నాకు ఇవని చెప్పి తీసుకోవటమే ఉత్తమం. నిన్నుని బట్టి దేవుని తిట్టకూడదు, నిన్నుని బట్టి దేవుని నామం అవమానించబడకూడదు అన్న ఉద్దేశంతో చెప్పాడు. కానీ యేసుక్రీస్తు ఈ మాట ఎక్కడా చెప్పలేదు. 4 సువార్తల్లో ఇచ్చుకొనుట కంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని ఎక్కడా చెప్పలేదు. కానీ భక్తుడైన పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఇంకొద్దిగా ముందు స్టప్ వేసి ఎవరి దగ్గర కలిమిలో వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవద్దు, వాడికి కలిగిన కష్టాల్లోంచి డబ్బులు తీసుకోవద్దు అని చెప్తున్నారు. కానీ బైబిల్ మాటలు ఇలా ఉంటాయి, కానీ ఆచరణలో పెట్టడం చాలా కష్టం. చాలా కష్టం. ఎంత కష్టం అంటే అది మానవ స్వభావం. అది ఈవెందో నేనెంత భక్తుడైనా సరే నేను కూడా ఆచరించలేను. ఒకవేళ అలా మిమ్మల్ని నేను ఆచరించగలనని చెప్పాడు అంటే వాడు మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే. కాబట్టి ఎవడి దగ్గర అయినా సరే తీసుకునడం కంటే ఇవ్వండి. వాడికి కలిగిన లేమిని బట్టి ఇవ్వండి. వాడి దగ్గర ఉన్నప్పుడు తీసుకోండి. వడ్డీతో కాదు సుమి, వడ్డీ మాట అసలు వద్దు. భక్తుడైన పౌలు దావీదు ఏం చెప్తున్నాడంటే, యెహోవా నివాసము గుడారంలో నివసింపదగిన వాడు ఎవడు అని చెప్తాడు. ఎవడు అంటే వాడంట ఏం చేయడంట, తన దగ్గర ఉన్న డబ్బుని వడ్డీకి అప్పు ఇవ్వడంట. ఎవడైతే యెహోవా మందిరంలో నివాసం ఉండగోరుతాడో వాడు తన దగ్గర ఉన్న డబ్బుని వడ్డీకి ఇవ్వడంట. కీర్తనల గ్రంథం చూసుకోండి. అది దేవుడు చాలా శ్రేష్టమైన మాటలు మాట్లాడు. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే మనలో అఫ్కోర్స్ ఎవరి దగ్గర డబ్బులు లేవు, భేదలదే మన ఒకవేళ మన దగ్గర ఒక 10,000 కలిగి ఉన్నా పక్కనోడికి ఒక 5,000 ఇవ్వాలనుకున్న పరిస్థితులు మనల్ని లాగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా బైబిల్ చెప్పే మాటలు కొంచెం కష్టంగా ఉంటాయి, కానీ పాటించడానికి ప్రయత్నిస్తే ఒకవేళ మీరు చూపుతున్న ప్రేమను బట్టి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించవచ్చు. కాబట్టి దేవుని ఇష్టరీతిగా దేవుని మాటలను బట్టి మీరు జీవించడానికి ప్రయత్నించండి. అదే దేవుడు మిమ్మల్ని దయను ప్రేమించండి. దయని ప్రేమించడం అంటే ఎదుటివాడిని మీరు ప్రేమించండి, వాడి కష్టాలని ప్రేమించండి, వాడికి కలిగిన శోధనలను ప్రేమించండి, వాడికి కలిగిన వేదనలను ప్రేమించండి. ప్రేమిస్తే అది ఏమవుతుందంటే వాడి మీద నువ్వు ప్రేమ చూపుతున్నట్టు. ప్రేమ ఏం చేస్తుందంటే మనలో ఉన్న పాపాలని కప్పివేస్తుంది. బిడ్డ నీవు తప్పు చేశాడనుకో, బిడ్డ మీద నువ్వు ప్రేమ చూపిస్తావా, కక్ష చూపిస్తావా? ప్రేమే చూపిస్తావు. ఎందుకు అంటే దెర్ ఈజ్ ఏ ఎఫెక్షన్ బిట్వీన్ యూ అండ్ యువర్ సన్ అండ్ యువర్ గర్ల్. నీకు నీ కుమార్తెకి మధ్య ఏముంటుందంట, ఆ తెలియని బంధం అనేది ఉంటుంది. అదే దేవుడికి మనకి మధ్య ఉన్న బంధం. బంధము నీకు నీ బిడ్డకి ఎటువంటి బంధం ఉందో దేవునికి మనకి మధ్య కూడా అటువంటి బంధమే ఉంది. దేవుడు మనం ఎంత తప్పు చేసినా క్షమించడానికే ప్రయత్నిస్తాడు. నేను పోయిన వారం చెప్పి ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం ఎప్పుడు కూడా 35వ వచనం 36వ అధ్యాయం ఎప్పుడు కూడా దేవుడు మనల్ని వీళ్ళు చేసిన తప్పు ఒప్పుకుని క్షమాపణ కోరుతారేమో, ప్రాయశ్చిత్తం పొందుతారేమో అని ఎదురు చూస్తూ ఉంటాడంట.
ప్రాయశ్చిత్తం అడిగితే క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు దేవుడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఎదుటి వ్యక్తిని ప్రేమించండి. వాడిని ఎదుటి వ్యక్తిని ప్రేమించడం అంటే మీరు వాడి పట్ల దయని చూపుతున్నారని అర్థం. ఇంకా ఏం చెప్తున్నా ఒకసారి యెషయా గ్రంథం 58వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలు చూడండి. మీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికులకి ముఖము తప్పింపకుండా ఉండుటకు, నీ ఇంట చేర్చుకొనిటయు, వస్త్రహీనులను నీకు కనబడినప్పుడు వాడికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకో చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రం. ఇప్పుడు విషయం చాలా పెద్ద విషయాలు మాట్లాడాడు దేవుడు. ఇక్కడ రక్త సంబంధికులు ముఖం తిప్పుకోవద్దు అంట. ఎందుకు? వాడికి కలిగిన కష్టాన్ని బట్టి, రే తమ్ముడు ఒక 2000 ఒక 5000 ఉంటే సర్దుకోరండి అంటే ఈడ డబ్బులు అడుగుతాడు, డబ్బులు అడుగుతాడు, లేకపోతే ఏం అడుగుతాడు, ఏ ఆస్తిపాస్తులు అడుగుతారు. చాలా పెద్ద మాటలు. పేదలు కనిపించినప్పుడు వస్త్రహీనత లేనివాడికి వస్త్రం ఎవడైతే ధరించలేకుండా ఉంటాడో వాడికి వస్త్రతను దయచేయండి. నీ ఆహారంలో పేదలకు పెట్టండి. చాలా గొప్ప విషయాలు అన్నమాట. ఇవన్నీ మనం చేయలేము. మానవ హృదయము చెయ్యలేదు. ఎందుకంటే వాడి హృదయం ఎప్పుడు ఆశ కలిగిన హృదయం. అలా ఆశ కలిగినది కాబట్టే మనం పాపంలో ఉన్నాం. ఆ ఆశను ఎవరు క్రియేట్ చేశారు? మన పూర్వీకులైన ఆదాము అవ్వ తీసుకొచ్చింది. ఆశ కలిగిన జీవితాన్ని మనకు అనుగ్రహించింది ఎవరంటే మన అవ్వ. ప్రియులారా, దేవుని మాటలు చాలా బలమైనవి. నడుచుకోవటం కష్టమే అయినా సరే నడుచుకోండి. దేవుని మాట చొప్పున నడుచుకోండి. దేవుని మాట చొప్పున నడుచుకోమని ఇక్కడ సెలవిస్తున్నాడు. తర్వాత అయితే ఎవడైతే దయ లేకపోతే వాడిని ఏమంటాడు తెలుసా? ఎవడైతే దయ లేకుండా ప్రవర్తిస్తారో వాళ్ళని ఏమంటారు? గర్విష్ఠులు అంటారు. గర్విష్ఠులు యెహోవాకి అసహ్యులు అని చెప్తాడు. చూడండి ఒకసారి చూడండి. ఏంటిది గర్విష్ఠులు అంటే? ఎవరు అంటే గర్వం బట్టి యెహోవా మహిమను కోరుకుంటాడంట. దుర్మార్గుడు. గర్విష్ఠులు అంటే ఎవడు? దుష్టుడు అని చెప్తాడు. వీడు ఏం చేస్తాడంటే తనకు కలిగిన జ్ఞానాన్ని బట్టి యెహోవా మహిమను కోరుకుంటాడు. అలా కోరుకున్నవాడే లూసిఫర్. ఏంది దేవదూతలంతా కలిసి ఆయన్ని నేను ఆరాధించేది, నన్ను ఆరాధించరా అని. నేను ఆరాధనకి యోగ్యుని కాదా అని ఎప్పుడైతే ఇటువంటి ఆలోచనలు నీకు వస్తాయో దాన్ని ఏమంటారు? గర్వం అంటారు. నాకేం తక్కువ? నీకు అన్నీ తక్కువే. దేవుని శక్తితో పోలిస్తే నీకు అన్నీ తక్కువే. ఆ తక్కువని నువ్వు గుర్తెరిగిన నాడు ఏమవుతుందంటే నువ్వు జ్ఞానవంతుడు అవుతావు. నాకు అన్నీ ఎక్కువే, నాకు దేవుని శక్తి ఉంది అనుకుంటే నువ్వు గరిష్ఠుడివి. అంటే దాని అర్థమైంది, దేవుని మహిమని నువ్వు ఏం చేస్తున్నావు? కోరుకుంటున్నావు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? చూడండి ఒకసారి యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం చూడండి. యెషయా గ్రంథము 42వ అధ్యాయం. యెహోవాను నేను, ఇదే నా నామము, మరి ఎవడికిని నా మహిమను నేను ఇచ్చువాడను కాను. నాకు రావాల్సిన ఘనత విగ్రహములకు చెందనివ్వను అని చెప్తుంది. యెహోవాను నేనే, నా మహిమ ఎవడికి ఇవ్వలేదు. కాబట్టి ఎవడైనాను నా మహిమను కోరుకుంటే వాడు ఏమవుతాడంట? దుష్టుడు అవుతాడు, అంటే గర్విష్ఠుడు అవుతాడు. అందువల్ల దేవుని స్థానాన్ని ఎవడైతే కోరుకుంటాడో వాడేమవుతాడు? గర్విష్ఠుడు అవుతాడు. వాడు ఏం చేయబడతాడు? తోయబడతాడు. పైనుంచి కిందకు తోయబడతాడు.
మహిమలో నుంచి చీకటిలోకి, మహిమలో నుంచి చీకటిలో తోయబడతాడు. చీకటిలో ఏముంటుంది? నరకం ఉంటుంది. వెలుగు సంబంధమైన క్రియలు వాళ్ళలో ఉండవు. కాబట్టి మహిమలో నుంచి నువ్వు చీకటిలోకి తోయబడ్డప్పుడు ఏమవుతా అంటే నరకం అనేది నీకు కనిపిస్తుంటుంది. అందువల్ల దేవుని మహిమను కోరుకోకూడదు. అందువల్ల ఎవడు కోరుకుంటాడు అంటే గర్విష్ఠుడు కోరుకుంటాడు. గర్విష్ఠుడిని ఏమంటాడు? దేవుడు దుష్టుడు అని చెప్తున్నాడు. చూడండి, కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో స్పష్టంగా చెప్తాడు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడు అనుకుందరు. ఇంకా కొంచెం పైకి వెళ్ళినట్లయితే 2వ వచనం చూడండి. దుష్టులు తన మనో అభిలాషను బట్టి అతిశయపడుదురు, లోబులు యెహోవాను తిరస్కరిస్తాడు. చూడండి, దుష్టులు ఎంత వాళ్ళ మనో అభిలాషని వాళ్ళ మనసు ఏదైతే కోరుకుంటుందో దాన్ని బట్టి ప్రవర్తిస్తారే కానీ యెహోవా చెప్పిన మాటను బట్టి, జ్ఞానాన్ని బట్టి వాడు నడుచుకోడు. వాణ్ణి దుష్టుడు అంటాడు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే యెహోవా నామాన్ని, మహిమని కోరుకుంటారు. కాబట్టి వాళ్ళని దేవుడు ద్వేషిస్తూ ఉంటాడు. వాళ్ళలో దయ ఉండదు, కాఠిన్యత ఉంటుంది. కాబట్టి ఆ కాఠిన్యను బట్టి నిన్ను వాడు ద్వేషిస్తాడు. కాబట్టి వాడిలో ప్రేమ ఉండదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న విషయం అనేది వాడిలో ఉండదు. కాబట్టి వాడు దుష్టుడు. కాబట్టి మీరు దుష్టుల వలె ఉండవద్దు. ఎవరి వలె ఉండాలి? నీ పొరుగు వారిని వలె ఉండాలి. ప్రేమించు వారిగా ఉండండి, వాడికి న్యాయము చేయవారిగా ఉండండి అని దేవుడు సెలవిస్తున్నాడు. చివరిగా మూడోది ఏంటంటే వాక్ విత్ గాడ్ హంబుల్. దేవునితో వినమ్రంగా నడుచుకునటం. ఇది మూడో విషయం. ఒకసారి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం కానీ చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము తెలిసింది. చూడండి, అహంకారులు ఎవడైతే ఉంటాడో వాడు ఏమవుతాడంటే దేవునితో నడవడానికి ఇష్టపడ్డు. దేవుని జ్ఞానం వాడికి సరిపోదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నా జ్ఞానము కన్నా వేరే జ్ఞానము లేదు. వాడి జ్ఞానం ఏంటిది? దేవుని జ్ఞానంతో మ్యాచ్ కాని, సరితూగని జ్ఞానం. వాడు ఏమనుకుంటాడు? నా అంతటోడు లేడు అనుకుంటాడు. ఎవడు? అహంకారి. కాబట్టి వాడు దేవుణ్ణి ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుడు అటువంటి వాళ్ళని ఏం చేస్తాడంటే విరుస్తాడంట. విరిసి ఏం చేస్తాడమ్మా? చూడండి, యాకోబు 4:6 అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. వాళ్ళని విరిచి ఏం చేస్తున్నాడు? వాడి గర్వాన్ని దించి ఏం చేస్తాడంటే ఇదిగో ఇది రా జీవితం అని చూపిస్తాడు. మీలో ఎవరైనా గర్విష్ఠులు కానీ ఉంటే, అహంకారులు కానీ ఉంటే, దేవుని జ్ఞానం మీలో లేకపోతే దేవాని జ్ఞానం నాకు ఇవ్వండి అని దేవుని దగ్గరికి వచ్చి మొరలిడినప్పుడు దేవుడు తన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అనుగ్రహించినప్పుడు ఏం జరుగుతుందంటే నీవు దేవునితో పాటు నడుస్తావు. వినమ్రత అంటే అది దేవునితో నడవడమే, దేవుని మాటల ప్రకారం నడుచుకున్నటే. దేవుని ఎడల నువ్వు చూపించు భయభక్తులు. వినమ్రత అంటే అది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఎవడైతే యెహోవాకి భయపడతాడో అప్పుడు వాడు జ్ఞానము కలిగిన వాడు. ఎవడైతే భయపడడు, యెహోవాకి భయపడడు, వాడికి జ్ఞానం లేదు, అనగా వాడు గర్విష్ఠుడు. అట్టి గర్వాన్ని బట్టి యెహోవాకి విరోధులుగా జీవిస్తాడు. లాస్ట్గా ఇంకో వచనం చూడండి. లాస్ట్గా 1 పేతురు 5-6 వచనాలు. 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి అని చెప్తాడు. మళ్ళీ చదవండి అమ్మా. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద
దీన మనసు కలిగి ఉండండి. దేవుడు మీకు కష్టాలు కలుగు చేయొచ్చేమో, మీకు ఇప్పుడు కలుగుతున్న కష్టాల వల్ల మీరు ఇబ్బందులు పడుతున్నారేమో, తగిన సమయంలో మీకు ఏం కలుగు చేస్తారంట? దీవెనలు కలుగు చేస్తారు. అలా కలుగు చేయనట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద మిమ్మల్ని ఉండమని చెప్తున్నారు. అలా ఉండాలంటే ఏం చేయాలి? మీరు దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఎవరైతే దేవుని జ్ఞానాన్ని కలిగి దేవుని మాటలు చొప్పున నడుచుకుంటూ ఉంటారో దేవునికి లోబడినట్లు, దేవునికి లోబడ్డవాడిని ఏమనంటే వినమ్రుడుగా ఉన్నాడని చెప్తారు. కాబట్టి ప్రియులారా, దేవునితో నడవటం అంటే దేవుని జ్ఞానాన్ని కలిగి ఉంటాం. ఎప్పుడైతే దేవునికి మనం లోబడతామో, దేవుని మాటలకు మనం లోబడతామో, అప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలను గైకొనటం. 1 యోహాను 5లో చూపుతాడు. దేవుని ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలను గైకొనటే అని చెప్తాడు. కాబట్టి ప్రియులారా మనము వినమ్రము కలిగి ఉండమని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? వినమ్రులుగా ఉండాలి. దేవుని దగ్గర వినమ్రులుగా. ఏదైనా మీకు కష్టాలు కలిగితే తగిన సమయం ముందు నీకు ఆశీర్వాదాలు కూడా దయచేస్తానని చెప్పి. ఒకవేళ నువ్వు గర్విష్ఠుడిగా ఉంటే ఆ గర్వాన్ని కూడా విరిచేస్తాడు. గర్వాన్ని కూడా విరిచేసి ఏం చేస్తాడంటే నిన్ను ఒక ఐడియల్ పర్సన్గా, నువ్వు వాడు సమానం అనేది చెప్తాడు. దావీదుకు కలిగిన అప్పుడప్పుడు గర్వం కలిగింది, అప్పుడు పొగరెక్కి నడిచినట్టు ఉన్నాడు. కానీ ఆఖరికి ఏం చేస్తాడు? అయ్యా దేవా, ఎంతకాలం నాకు నీ ముఖము చూపించకుండా అటు తిరుగుతావు, ఇటు తిరగవా, నా వైపు తిరగవా, నన్ను కరుణించవా అని దావీదు అడుగుతున్నాడు. ఎందుకు అడిగాడంటే దావీదుకి అప్పుడప్పుడు గర్వం కలిగి ఉండాలి. దేవుని దగ్గర దేవుని మాటల నుంచి తప్పిపోయి ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని మాటల నుంచి తప్పిపోతావో అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా దేవుడు తన ముఖాన్ని తిప్పుకుంటే నీకు కలిగేదేంటి? శోధన, వేదన, బాధలు. సాతానుడు వచ్చేస్తాడు. సాతానుడు ఫస్ట్ బాగుండిద్ది, తర్వాత చేస్తున్న పాపాన్ని బట్టి పాపాన్ని కప్పించుకొని ఇంకో పాపం చేసి ఆఖరికి నువ్వు కంప్లీట్గా పాపపు జీవితంలోనే ఉండిపో. అది నీకు హేయకరముగా ఉంటుంది. ఆఖరికి నువ్వు కలిగే ఇదేంటంటే హేయకరమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావు. అది నీకు నువ్వే అసహ్యాన్ని పుట్టించుకున్నంత స్థాయికి తీసుకొస్తుంది. అప్పుడు వచ్చింది, ఓహో దేవుడు ఆ రోజు ఈ మాటలు చెప్పాడు, నేను వినలేదు, కాబట్టి వినకపోవటం వల్ల నాకు ఈ కష్టాలు, ఈ పాపపు జీవితం నాకు అందుకే కలిగింది అని నువ్వు అనుకుంటున్నప్పుడు, అప్పుడు దావీదులాగా నువ్వు అడుగుతావు, దేవా నువ్వు నా వైపు తిరగవా, నీ ముఖము నా వైపు తిప్పు దేవా, దయతో నీ ముఖము నాకు తిప్పు, నీ ముఖాన్ని నాకు చూపించు. అలా చూపించినప్పుడు నేను నీ ఆజ్ఞలను కైకొని నీ వెలుగు సంబంధమైన జీవితాన్ని జీవిస్తానేమో అని చెప్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు మీకా యూదా ప్రజలకు బోధించినట్లు ఈనాడు దేవుడు నా ద్వారా మీకు తెలియజేస్తున్నాడు. న్యాయము కలిగి జీవించండి, దయ కలిగి జీవించండి, దేవుని దగ్గర వినమ్రత కలిగి జీవించమని దేవుడు నా ద్వారా మీకు సెలవిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.